సార్ నమస్తే అండి, ఏం పేరు? బాబు అన్న పేరు. ఇక్కడ లోకలేనా? లోకల్ ఇది మన మణికొండ. మణికొండ కాదు, మణికొండ. అదే మణికొండ అన్న. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎట్లుంది మన మణికొండ? అంటే డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, లైటింగ్ కానీ ఎట్లా అనిపిస్తుంది? అస్తవ్యస్తంగా ఉంది. అస్తవ్యస్తంగా. పాలకవర్గం లేనందుకు అస్తవ్యస్తంగా ఉంది. ఇంతకుముందు కూడా ఏమంతా మున్సిపాలిటీలో కూడా డెవలప్మెంట్ కాలేదు. గ్రామ పంచాయతీ ఉన్నంత కానే కాలేదు ఇప్పటి వరకు కూడా. అవునా? ఓకే. ప్రాబ్లం ఏంటంటాను? సరైన వసతులు కల్పన లేవు. గవర్నమెంట్ నుండి ఎక్కడ మాకు ఏ వసతులు కల్పించాలి రావట్లేదు. ఇక్కడ చూడండి, రోజు జామ్ అవుతుంది. క్రౌడ్ కూడా బాగా పెరిగింది. క్రౌడ్ ఉన్నదంతా లివింగ్ పీపుల్ అంతా. ఎందుకంటే సెటిల్ పీపుల్ కాదు, లివింగ్ పీపుల్. వస్తూ వెళ్తూ ఉంటారు. సెటిల్ అయిన వాళ్ళు కాదంతా లివింగ్ పీపుల్. ఇతర రాష్ట్రాలు రావడం వల్ల ఇక ఎక్కువ క్రౌడ్ ఎక్కువైంది. రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక ఇద్దరు ఉండాలి. ఓ పోలీసు వాళ్ళు రారు, ఎవ్వరు రారు. ఏ మున్సిపాలిటీ రాదు, గ్రేటర్ రాదు, గ్రామ పంచాయతీ కూడా రాలే. మేమే చేస్తాం లోకల్ గా. అదేనన్నా, మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మరి ఎట్లా ఉండబోతుంది? ఎప్పుడు ఉంటాయి అన్నవి ఎలక్షన్లు బెటర్ అన్నారు. ఇప్పుడు SIR ఏది కాకపోయా నడుస్తూనే ఉంటది. ఇంకో ఏడాది దాకా నడుస్తుంది. 27 అయిపోయి 28 లో అవుతుంది. పెట్టలేరన్నా, డేట్ ఏడా పెట్టారన్నా? ఏది పొడిగిస్తుడు పోతురు కదా. మళ్ళీ 10 రోజులు పొడిగిస్తు. ఈ నెల 3 అన్నారు, మళ్ళీ 10 అన్నారు, మళ్ళీ నేను చెప్తా కదా. వచ్చే సంవత్సరం 28 తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఉంటే చాలు, వాళ్ళ పాలకం ఉంటుంది. మా లోకల్ బాడీ అవసరం లేదంట వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి కదా, వీళ్ళు మళ్ళీ వీళ్ళకి ఇంత షేర్ ఇవ్వాలి కదా. షేర్ ఇవ్వడం అని వాళ్ళే తింటారు, ఎమ్మెల్యే ఎంపీ. మరి ఏంటన్నా, మరి ఎవరొకళ్ళు అయితే ఎన్నుకోవాలి కదా. ఏమనుకుంటున్నాయి ఈసారి? ఎందుకంటే డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. మరి సరే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అధికార కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ అంటున్నాడు, తర్వాత కవిత అంటుంది. ఎలా అనిపిస్తుంది? తెలంగాణలో ఏ పార్టీలు రావన్నా బీఆర్ఎస్ వన్ సైడ్. ఎందుకని? కేసీఆర్ చేసిన పథకాలే సాక్ష్యం దానికి. కూడా 6 గ్యారెంటీలు అంటానుగా. ఏమన్నా ఏవి వచ్చినాయన్నా? ఏమి రాలేవు. బస్సు ఫ్రీ అయితే అయిపోయినదన్నా. ఆటో వాళ్ళు కడుపు కొడుతుంది. 6 లక్షల మంది కడుపు కొట్టినట్టు అయింది కదా. వాళ్ళు పాపము అన్నమోద రామచంద్ర అని తిరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంది, ఆర్టీసీ ఆటోలంట. ఏంది అది? వాళ్ళకు బతుకు తెరువు చూపించకపోతే మళ్ళీ వాళ్ళ కడుపు మీద మళ్ళీ కొడతా అంటే ఇది అన్యాయం కదా. ఇప్పుడు చేయాలి, ఎవరన్నా చేయాలి, రాజకీయం చేసుకోండి. కానీ పబ్లిక్ దగ్గర రాజకీయం ఆడుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గట్ట కాళేశ్వరం కట్టకుంటే ఈ వర్ష ప్రభుత్వం లేనందుకు మనకి ఇంత నీళ్ళు వచ్చు. ఇవాళ కేటీఆర్ హరీష్ రావు పోయి గేట్లు ఇప్పుతున్నందుకు పోయి గేట్లు ఇప్పుకున్నాం. లేకపోతే ఎవరు గేట్లు ఇప్పిర్రు? మేము కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మొత్తుకొని గేట్లు ఇప్పురా బాబు, నింపురా బాబు అంటే నింపక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఆన్ చేసిండు. ఆన్ చేసేపటికి బతికి బట్ట కట్టినాం. వర్షాలు లేని దానికి ఇప్పుడు పడ్డ ఏదో దేవుడు అమ్మవారు కరుణించి, మా బోనాల అమ్మవారు కరుణించి, తెలంగాణ ఆ అమ్మ కరుణ వలన వర్షాలు పడి అంతో బోర్లో నీళ్ళు వచ్చినాయి. 15 రోజుల కింద నుండి బోర్లు ఎండిపోయినట్టు కదా, అన్ని ఎండిపోయిన ఉండే, అన్ని ట్యాంకర్లే ఉండే. 15 రోజుల నుండి ట్యాంకర్ వాడతలేము లోకల్గా. అమ్మవారి కరుణతోని ఫస్ట్ బోనం ఎక్కింది. మన గోల్కొండ బోనం ఎక్కిన రోజు నుండి కొడుతుంది వర్షం. చూడండి, మీరు గమనించండి. ఎందుకంటే అమ్మవారి దీవెన చాలా ఉన్నది. మన తెలంగాణకైతే కంపల్సరీ ఉంటుంది అమ్మవారి. సో మరి 6 గ్యారెంటీలలో ఏమి రావట్లేదు అనుకుంటే, ఒక బస్సు ఒకటి వస్తే ఇబ్బంది అన్న. మరి 200 యూనిట్ల కరెంట్ రావట్లేదు. ఎవరికి వస్తలేదు. అది కూడా ఒక నెల 2 నెలలు ఇచ్చారు, ఆ నుండి కంటిన్యూ అదే అవుతుంది. గ్యాస్ కూడా 200 యూనిట్లు ఎవరు కాలేస్తారన్న ఇవాళ దినము కాదు. పిల్లలు ఈ పొద్దు గ్యాసు 900 1000 రూపాయలు అంటివి అయిపోయాయి. గ్యాస్ మీద పెట్టుకుంటే నీళ్లు కాసుకొని, ఇప్పుడు చలికాలము వానకాలము నీళ్లు కాసుకుంటారు. పిల్లలకి స్నానాలు చెప్పిన నీళ్లు కావాలి కదా. దాన్ని హీటర్ పెడితే 200 యూనిట్లు వస్తుందా? కాదు. వాడు మామూలు 2 ఫ్యాన్లు వేసుకొని హీటర్ పెట్టుకొని, ఒక ఛాయ్ పెట్టుకోనికి, ఏదైనా హీట్ చేసుకోనికి ఎవరికి ఎన్ని అవుతుంది? ఫ్రిడ్జ్ పెట్టుకునే వరకు 200 యూనిట్లు ఎవరి దగ్గర ఉంటుందండి? అంతా అది బూటకాలం. అన్నీ చెప్పక మనుషులు బతకాలి. అది ఏదో బిచ్చం వేసినట్టు మాట్లాడుతున్నారు, కానీ అది కానే కాదు. గ్యాస్ 500కి కూడా రావట్లేదు కదా. ఏడన్నా సబ్సిడీ కూడా వస్తలేదు. 900 చిల్ల 1000 రూపాయలు ఉన్నది.
1030 రూపాయలు 950 960 20-30 రూపాయలు. వాళ్ళు కూడా బిల్డింగ్ ఎక్కి వాడు మోసుకొని వచ్చే వరకు ఇయ్యొద్దంటారు, కానీ ఇవ్వాలి. ఏం చేస్తాం, వాళ్ళు కూడా బతుకుదెరువు గురించి బతకాలిగా వాళ్ళు కూడా. కానీ మరి ఇది ప్రజాపాలన అంటున్నాడు రేవంత్ రెడ్డి కాదా? కాదు, ముమ్మాటికి ప్రజాపాలన కాదు, ఇది లంచగొండి పాలన, రజాకార్ల పాలన. అదే కేసీఆర్ రజాకార్ల ఇంకో మాట ఇది కాంగ్రెస్ అంటే అది ఏమంటారు, అది కాసుల వర్షం వాసన అన్నట్టు ఉంటుంది చూడు. కాంగ్రెస్ ఎంకడికి ఇందిరాగాంధీ పాలన లాగా అయిపోయింది. ఏది చెప్పిందే రాజ్యం, మేము చెప్పిందే వేదం, చెప్పిందే రాజ్యం. ఏడా చూడండి, డిస్టిక్లలో చూడండి, ఏడా చూడండి, సిటీలో చూడండి, బంపర్ మేయడతాం కొట్టుకుని వస్తారు మళ్ళీ కేసీఆర్. పక్కానా? కాదన్నప్పుడు మరి గత 10 ఏళ్ళు ఆయనకి అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చారు. ఏం బీజేపీకి లేదా ఛాన్స్? బీజేపీకి ముమ్మాటికి లేదండి. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే బీజేపీకి లేదు. ఇక్కడ ఆపద నుండి ఈ కేసీఆర్ అంటోడు తెలంగాణ తెచ్చిండు, సచ్చేదాకా ఆయన వచ్చినా సరే తెలంగాణ తెద్దామని సంకల్పంతో తెచ్చిండు. తెలంగాణ ఆయన కంటే వీరులు ఉన్నారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు, కానీ కేసీఆర్ని ముంగట తెచ్చి రాష్ట్ర సుసంతం చేసిండంటే ఆయనే కదా. ఎందుకు అడుగుతున్నానంటే బీఆర్ఎస్ చూశారు 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూస్తున్నారు. సో దీనికంటే బీఆర్ఎస్ బెటర్ అనుకుంటున్నారు, కానీ ఒకసారి అవకాశం బీజేపీ కూడా అడుగుతుంది కదా. అలా అడుగుతున్నావే. ఇప్పుడు ఆకలి కొన్న పుల్లులాగా వీళ్ళు తింటారు, మళ్ళీ వీళ్ళు ఆకలి కొన్న పుల్లులాగా వచ్చి వాళ్ళు తినేస్తే ఏముంటుంది ఆడ? కేసీఆర్ అయితే తిన్నా ఏం తిన్నాడు? ఇప్పుడు ఇది కేసీఆర్కి ఏం అవసరం చెప్పండి? ఆల్రెడీ తినేసాడు కాబట్టి తిన్నాడా లేదా అది అతనికి తెలుసు. పబ్లిక్ అంటే రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, రేవంత్ రెడ్డి తింటుండా కేసీఆర్ తిన్నాడా తెలుస్తుంది. ఇప్పుడు రేపు రాజకీయ పార్టీ మారినప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు ఎవరెంత తింటారో బేజూరు వేసుకోవాలి. ఆయన ఎవరు తింటారో తిన్నాడు ఎవరు లేడు, కానీ తిన్నది మాత్రం కాంగ్రెస్ వాళ్ళే. స్కాములు చేసి తిన్న ఇండియా మొత్తం దోసుక తిన్నది కాంగ్రెసే. ఇవాళ బీజేపీ కూడా దోస్తలేదా? సెంట్రల్లో అట్లనే ఉంటుంది అంతా. ఎన్ని 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 కంపెనీలకు దోషి పెడతలేరు వాళ్ళు. స్వలాభం కంపెనీలకు పెడుతున్నారు. అదాని అంబానీ ఆ మాట అంటున్నామా? చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు, పబ్లిక్ సేవనే చేస్తున్నారు. కానీ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఊకుంటారు. ఇవాళ మోడీ సేవ చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే 21 రాష్ట్రాల అధికారంలో ఉంది బీజేపీ. సో తెలంగాణలో కూడా ఒకసారి అవకాశం అడుగుతున్నారు. చాలా కష్టం అన్న, మేము ఇవ్వలేము. తెలంగాణలో అయితే ఇస్తే మా రాష్ట్రాన్ని దోసుక తినేస్తారు. గుజరాతీ పాలన వద్దన్న మాకు. మా ప్రాంతీయ పార్టీయే కావాలి మాకు. మేమే చేసుకుంటాం, ఎవడో వచ్చి చేసే అవసరం లేదు మాకు. రోజు తెలంగాణలో తెలంగాణ బిడ్డనే రాజ్యం వెళ్తాడు, రాజ్యం వెళ్ళాలి. తెలంగాణ బిడ్డనే మరి కవిత కూడా అడుగుతుంది. కవితమ్మకు ఏ రాజ్యం ఇస్తారో వాళ్ళకి తెలుసు, ఆమెకు తెలుసు. రేపు ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె చేసిన తప్ప ఒప్ప కూడా ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ మనకు సంబంధమే లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం మళ్ళీ సీఎం చేయమంట, లేకుంటే చంద్రబాబు తెచ్చి మళ్ళీ 2 సీఎంలు చేయమనండి, లేకుంటే వాళ్ళ కొడుకుగా లొకేషన్ తీసుకొచ్చి సీఎం చేయమనండి. అవసరమా మనకు? వాళ్ళ రాజ్యం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు, వాళ్ళు బాధ వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, పక్క రాష్ట్రాల కూడా బాగానే చేస్తారు. చేస్తలేరు అంటలే. మన రాష్ట్రం మనమే చేసుకున్నాం. ఎందుకు ఎవరితో మనకు? మన దాని మీద ఏలువేడి చూపించకుండా చేసాడు కేసీఆర్. ఏ దాంట్లో ఐటీ కానీ ఏ దాంట్లో కూడా డెవలప్మెంట్ కానీ, సిటీ డెవలప్మెంట్ కాదన్న. ఒక ఊరిలో రోడ్లు లేకుండా నేను చూసిన ఒక 100 కిలోమీటర్ల పోతాం. ఇది మణికొండ, ఇక్కడ మణికొండకి వెళ్ళి 100 కిలోమీటర్ల పోతాం. ఏ ఊర్లో కూడా రోడ్ లేకుండా లేదు. మా ఊళ్ళోనే రోడ్ లేదు. ఇక్కడ ఈ మణికొండలో రోడ్ లేదు. ఎప్పుడైతుందో సార్, సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచినుంటే సెకండ్ టైం రాజశేఖర రెడ్డి గెలవకుండా రోడ్డు 120 ఫీట్ల రోడ్డు ఉండే. అవుటర్ రింగ్ రోడ్ వేయించింది చంద్రబాబు. ఇలా మెచ్చుకోవాలిగా మేము కూడా. చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ చేసి కేసీఆర్ కూడా ఒప్పుకుంటాడు, మోడీ కూడా ఒప్పుకుంటాడు. ఇలా మేము తెలంగాణ పబ్లిక్ కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు అనేటోడు చేశాడు. రాజశేఖర రెడ్డి వచ్చి ఈ వరకు ఆగిపోయింది. అప్పుడు ఈ వరకు ఎప్పుడు 2000 స్టార్టింగ్ నుండి ఉన్నది. 98లో మా గ్రామ పంచాయతీలో 2 మణికొండ పుప్పలో 2 గ్రామ పంచాయతీలు నోటీస్ ఇచ్చింది హెచ్ఎండిఓ. మేము రోడ్డు కొడతాం, ఈ పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పి. ఈ రోడ్డు పక్క బిట్లకు గ్రామ పంచాయతీ సర్పంచ్ సంతకాలు పెట్టి పర్మిషన్లు ఇచ్చాడు. దొంగ పర్మిషన్లు ఇవన్నీ కాదు, దొంగ పర్మిషన్లు ఉన్నాయి. ఆ దొంగ పర్మిషన్లు ఇప్పటికైనా రోడ్డు కొడితే పోతాయి. వాళ్ళు ఏమి అన్నారు? రిజిస్ట్రేషన్ ప్లాట్లు అయినా కూడా ఇవ్వద్దని చెప్పాడు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్లాట్లు అయినాయి కాబట్టి లేఅవుట్ ఉంటే
ఆల్రెడీ హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది. హెచ్ఎండి పర్మిషన్ గవర్నమెంట్ ఏది ప్రతి పాలక వర్గానికి నోటీసు పంపించింది. ఎప్పటికైనా నోట్ చేసుకునే విషయం. ఆ గ్రామ పంచాయతీలో నోటీస్ ఉంటుందా, ఆ రోజు నోటీసు పెట్టిరు ఈ ప్లాట్లకు ఈ రోడ్డు పక్కకు 100 ఫీట్ల రోడ్డు కొడతాం మేమని చెప్పి చంద్రబాబు పీరియడ్ కంటే ముందు నుండి ఇస్తున్నారు. ఆయన పోయినప్పుడు రోడ్డు క్యాన్సిల్ అయింది. 120 ఫీట్ల రోడ్ అయ్యేది. 100 ఫీట్లు అయితే మినిమం కొడుతుంటే అప్పుడే 40 ఫీట్ రోడ్ కూడా లేదు. మరి ఇప్పుడు కాదన్నా, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది ఎలా అనిపిస్తుంది అన్న? ఈడ మా మణికొండ మున్సిపాలిటీలో మాత్రం చాలా అవకతవకలు ఉన్నాయి. డబల్ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఓట్లు పాలమూరులో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పబ్లిక్ నిర్ణయించుకుంటాం. తెలంగాణలో ఓటు వేయాలన్నా, ఆంధ్రాలో వేయాలన్నా, రాయలసీమలో వేయాలన్నా, లేకపోతే ఏ రాష్ట్ర కర్ణాటకలో వేయాలన్నా, మహారాష్ట్రలో వేయాలన్నా వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఆ ఓటర్ నిర్ణయమే. కాబట్టి సవలీకరణ మంచిది. ఇది ఎస్ఐఆర్ చాలా మంచిది. ఒక దేశస్థుడు ఉండడా కాదా అని తెలిసేవాడు మంచిది. దీనికి ఒప్పుకోవాల్సిందే మనం. మోడీ సెంట్రల్ నుండి వచ్చింది కాబట్టి మేము ఒప్పుకుంటాం. తెలంగాణ పబ్లిక్ మొత్తం దీనికి అందరం దొంగోట్లన్నీ పోతాయి. ఈడ అన్ని దొంగోట్లతోనే గెలిచిన నాయకులే ఉన్నారు ఈడ మా మణికొండ మున్సిపాలిటీలో. చాలా నిజం. ఇది మంచిగా గ్రహించుకోవాలి. మాకు తెలుసు. మరి మీ మణికొండలో ఎంతమంది కార్పొరేటర్లు గెలుస్తారు? అలా బీఆర్ఎస్ నుండి 3కు 3 గెలిచినా ఆశ్చర్యం లేదు. అదే 3కు 3 వచ్చినా కూడా మేము గెలిచే ఛాన్స్ ఉన్నది. థ్యాంక్ యూ.